హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాస్ కెరీర్ అకాడమీ. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఆఫ్టర్ 10th క్లాస్ కానీ, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ, ఆఫ్టర్ డిగ్రీ కానీ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారానే మనం బెస్ట్ యూనివర్సిటీస్లోకి, బెస్ట్ కాలేజెస్లోకి చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి చాలా యూజ్, ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి. సో అటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి మనకి ఎన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మన ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ 10th క్లాస్ చూసుకుంటే కనుక బేసిక్గా 10th క్లాస్ అయిన స్టూడెంట్ పాలిసెట్ అనేది రాస్తాడు. పాలిసెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. పాలిసెట్ అనేది సో ఈ పాలిసెట్ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పాలిసెట్లో వచ్చేసి మనకి పాలిటెక్నిక్, బెస్ట్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్, పాలిసెట్ కాలేజెస్లో వెళ్ళడానికి, డిప్లొమా చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. పాలిసెట్ వచ్చే ర్యాంక్ని బట్టి మనకి ఆ యొక్క గవర్నమెంట్ కాలేజెస్లో లేదా ప్రైవేట్ కాలేజీలో మనకి వస్తాయన్నమాట. అలాగే ఐటీఏ కోర్సెస్, ఐటీఏ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఐటీఏ క్యాట్ అనేది నిర్వహిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ ఐటీఏ క్యాట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం లేదు. సో జనరల్గా వచ్చే మెరిట్ని బట్టి కాలేజెస్లో సీట్లు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. సో ఎవరైతే ఎంపీసీ, బైపీసీ, ఈ రెసిడెన్షియల్ అంటే హాస్టల్ ప్లస్ కాలేజ్ ఒకే చోట ఉంటాయి. సో వీటిల్లో మనకి ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అనేవి గ్రూప్స్ అనేవి ఉంటాయి. మనం వాటిని జాయిన్ అవ్వచ్చు అనమాట ఆఫ్టర్ 10th క్లాస్. నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వచ్చేసి స్ట్రీమ్ వైజ్ చూసుకుంటే కనుక మనకి ఎంపీసీ స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఈఏపీ సెట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరుగుతుంది. ఎంసెట్ బదులుగానే దీన్ని పేరు చేంజ్ చేసి ఈఏపీ సెట్ కింద మార్చారనమాట. సో ఈ ఈఏపీ సెట్ అనేది చూసుకుంటే కనుక మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఈ మూడు కలిపి ఈఏపీ సెట్ కింద పేరు చేంజ్ చేయడం జరిగింది. అలాగే జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. జేఈఈ అంటే ఏంటి? జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది ఆల్ ఇండియా వైడ్, నేషనల్ వైడ్ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, మెయిన్స్, అడ్వాన్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలనుకుంటున్నామో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బెస్ట్ యూనివర్సిటీస్ మనకి ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కల్పించే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు ఆ యొక్క ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. అలాగే ఐపీమ్యాట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అనమాట. ఐపీమ్యాట్ మనకి ఐఏఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీస్లోకి, బెస్ట్ యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కింద ఐపీమ్యాట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో బేసిక్గా మనకి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏపీ సెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నేషనల్ వైడ్ వచ్చేసి జేఈఈ, ఎన్డీఏ, ఐపీమ్యాట్ ఈ మూడు కూడా నేషనల్ వైడ్. నెక్స్ట్ ఇది ఎంపీసీ వాళ్ళకి. బైపీసీ వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే కనుక బైపీసీ స్టూడెంట్స్ నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఈఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే నర్సింగ్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఐపీమ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీళ్ళు కూడా నీట్ అనేది నేషనల్ వైడ్ ఇది. సో మెడిసిన్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి నీట్, అలాగే ఈఏపీ సెట్ అగ్రికల్చర్ కానీ, ఫార్మా సైడ్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈఏపీ సెట్ బైపీసీ స్టూడెంట్స్. అలాగే బీఎస్సీ నర్సింగ్, ఇలా నర్సింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న నర్సింగ్ సెట్. ఐపీమ్యాట్ అనే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఐఏఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి ఐపీమ్యాట్ కూడా రాసుకోవచ్చు అనమాట వీళ్ళు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బైపీసీ స్టూడెంట్స్. నెక్స్ట్ సిఈసీ స్టూడెంట్స్ వచ్చేసి మనకి వీళ్ళకి లా సెట్ అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ లా సెట్ అని నిర్వహిస్తుంది. అలాగే క్లాట్ అనేది నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సెట్, నేషనల్ వైడ్. క్లాట్ అనేది లా సెట్లో నేషనల్ వైడ్ ఇది క్లాస్. అలాగే సిఎస్, సిఎంఏ అనేది ప్రొఫెషనల్ కోర్సెస్, ఇవి కూడా చేయొచ్చు. అలాగే ఐపీమ్యాట్, వీళ్ళు కూడా ఐపీమ్యాట్ రాసుకోవచ్చు అనమాట. సో సిఈసీ వాళ్ళు బేసిక్గా లా సెట్ రాసుకోవచ్చు, క్లాట్ రాసుకోవచ్చు, సిఏ చేయొచ్చు, సిఎస్ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు, లేదా ఐపీమ్యాట్ రాయొచ్చు. సో ఇలా
వీళ్ళు సిఈసి స్టూడెంట్స్ వీళ్ళు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఈసి స్టూడెంట్స్. ఎంఈసి స్టూడెంట్స్ చూసుకుంటే కనుక మనకి వీళ్ళు కూడా సిఏ, సిఎస్, సిఎంఏ రాయొచ్చు. అలాగే ఐపీమ్యాట్ రాసుకోవచ్చు. వీళ్ళు కూడా ఐపీమ్యాట్ రాసుకోవచ్చు. వీళ్ళు కూడా లా రాసుకోవచ్చు. వీళ్ళు కూడా క్లాట్ రాసుకోవచ్చు. సో వీళ్ళు కూడా లా రాసుకోవచ్చు, వీళ్ళు కూడా క్లాట్ రాసుకోవచ్చు. కానీ జనరల్గా ఏంటంటే ఈ లా క్లాట్ అనేది సిఈసి వాళ్ళకి కొంచెం సూటబుల్గా ఉంటుంది కాబట్టి కొన్ని సెట్స్ వాళ్ళనే రాసుకోవాలని కాబట్టి వాళ్ళకి చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సిఏ ఉందనుకోండి, సిఏలో మనకి చార్టెడ్ అకౌంట్స్ ఉంటాయి, అకౌంట్స్ అవి ఉంటాయి. సిఈసి వాళ్ళకి అది కొంచెం ఈజీ ఉంటుంది అనమాట, ఎంఈసి వాళ్ళకి. అలాగే హెచ్ఈసి వాళ్ళు కూడా సిఏ చేయొచ్చు, కానీ వాళ్ళకి అది ఉంది. అలాగే హెచ్ఈసి వాళ్ళు కూడా లా చేయొచ్చు. సో క్లాట్ రాయొచ్చు. అయితే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చే ర్యాంక్ని బట్టి సీట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవేం కాదు, నేను టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక మనకి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ టీచింగ్ వచ్చేసి మనకి ఏపీ గవర్నమెంట్ డిఈ సెట్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. డిఈ సెట్ అని ఒకటి ప్రొవైడ్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్. ఇది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఇది ప్రైమరీ స్కూల్ టీచర్కి. అలాగే ఎన్సెట్ అని నేషనల్ వైడ్ ఒక సెట్ కండక్ట్ చేస్తారు. అది 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి, 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి. సో ఇది నేషనల్ వైడ్ టీచింగ్ సెట్, ఎన్సెట్ అనేది నేషనల్ వైడ్. సో ఇంటిగ్రేటెడ్ 4 years బీఈడి. ఇవేమీ కాదు, నేను ఒక మంచి కాలేజీలో డిగ్రీ చదవాలి, ఒక ఆంధ్రప్రదేశ్లో మంచి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదువుకోవాలి, అదేవిధంగా మంచిగా నేను గ్రూప్స్ గట్రా ప్రిపేర్ అవ్వాలి, లేదు నేను మంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఓఏఎండిసి అని ఆన్లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ, అంటే డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో ఉండే గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఆన్లైన్ మనకి మాడ్యూల్ ప్రకారంగా మనకి ఏంటంటే మన దాంట్లో చూస్ చేసుకుంటే మనం త్రూ కౌన్సిలింగ్ ద్వారా మనం సీటు పొందొచ్చు అన్నమాట. ఇది డిగ్రీ కాలేజీలో సీట్లు పొందడానికి ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఓఏఎండిసి ప్రోగ్రామ్. సో ఏంటంటే స్టూడెంట్ డైరెక్ట్గా మనకి ఆన్లైన్లోనే సీట్ను ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అని మనం పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోండి, అలాగే ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.